हाथ हाथ मिलाओ, हैदराबाद बचाओ, हाथ हाथ मिलाओ। हैदराबाद बचाओ। एमईपी पार्टी जिंदाबाद। वोट फॉर डायमंड, वोट फॉर डायमंड। वोट फॉर। 2 నిమిషాలు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేయబోతున్న ఎంఈపీ పార్టీకి ఎందుకు ఓటేయాలని జనాలు అడుగుతున్నారు. ఎంఈపీ పార్టీకి ఎందుకు వేయాలంటే ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ హైదరాబాద్ జనాలకు చేసింది ఏమీ లేదు, శూన్యం. కాబట్టి ఎంఈపీ పార్టీకి ఓటేయాలి. బీజేపీ పార్టీ చాలా విషయాలు ముస్లింలు ఇట్లానే ఒక ముస్లిం కాన్సెప్ట్ తీసుకొని బీజేపీ పార్టీ ముందుకు వస్తుంది. ఎంఐఎం పార్టీ హిందువులు ఇట్లా అని చెప్పేసి ముందుకు వస్తుంది, ఓట్లు అడుగుతుంది. నేను చెప్తున్నాను పదే పదే, ఇది బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ ఆడుతున్న బిజినెస్ డ్రామా. ఎందుకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి, ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఇద్దరు బిజినెస్ మ్యాన్సే, ఇద్దరు హాస్పిటల్ ఓనర్లు. కాబట్టి వాళ్ళ బిజినెస్లను కాపాడుకోవడానికి, వాళ్ళు ఎదగడానికి పోటీ ఇస్తారు తప్ప జనాలకు మేలు చేయడానికి కాదు. ఈ ఎలక్షన్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరగబోతుంది. ముస్లింలు అయి ఉండి కూడా ఏ ముస్లిం సోదరులను డెవలప్మెంట్ కానియకుండా ఉన్న ఎంఐఎం పార్టీకి బుద్ధి చెప్పబోతున్నాము. హిందువుల కోసం ఓట్లాడుతున్నా, ఏ హిందూ కోసం ఎన్ని దాడులు జరిగినా అడగని బీజేపీ పార్టీ ఈరోజు బస్తీలోకి వచ్చి బస్తీలు మురికి ఉన్నాయి, బస్తీలు చెడ్డ ఉన్నాయని చెప్తున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎంఈపీ పార్టీ ముందుకు వస్తుంది. ఎంఈపీ పార్టీ అనే పార్టీ దేశవ్యాప్తంగా 20 లక్షల ఓటింగ్ కలిగిన పార్టీ. హైదరాబాదులో ఎంఈపీ పార్టీకి సంబంధించిన 2,50,000 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఎంఈపీ పార్టీ ఖచ్చితంగా హైదరాబాద్ గడ్డపైన జెండా ఎగరవేస్తాము. ఎంఈపీ పార్టీ భారీ మెజారిటీతోని గెలిపించి హైదరాబాదులో ఏ పార్టీ ఇంతవరకు క్రైస్తవుడికి కానీ దళితులకు కానీ టికెట్ ఇవ్వలేదు. ఎంఈపీ పార్టీ ముందుకొచ్చి క్రైస్తవులకు దళితులకు టికెట్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో నాకు టికెట్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఎంఈపీ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు పంచో ప్రభావాలకు గురి చేసే ఓట్లు అడగదు. ప్రజలకు మేము ఏం చేస్తామో స్పష్టమైన మేనిఫెస్టోలు చూపించి ఓట్లు అడుగుతున్నాము. ప్రజలకు మేము ఏం చేయబోతామో చెప్పి ఓట్లు అడుగుతున్నాము. హైదరాబాద్లో ఉన్న బస్తీలలో 3,000 బస్తీలలో 1,600 బస్తీలు ఇంకా రికగ్నైజ్ కాలేదు. 1,600 బస్తీలలో మంచినీటి సౌకర్యం లేదు. हैदराबाद में जो मस्जिदें हैं, मस्जिदों के बाजू पीने के पानी नहीं है. मस्जिदों के बाजू है सो बस्तियों में बच्चों को अच्छा पढ़ाई नहीं है. हैदराबाद में मुसलमान के नाम पे हैदराबाद बने, मगर मुसलमान ना पूरा अनएम्प्लॉयड है. यहाँ के हैदराबाद में एमईपी पार्टी जीते तो हैदराबाद मुसलमानों को 100% हम नौकरी दिलाएंगे, 100% हम लोगों को बिजनेसमैन के लिए तैयार करेंगे. हैदराबाद में जो बस्तियाँ हैं अभी तक एक बस्ती भी डेवलपमेंट नहीं हुआ. असद साहब बार बार हैदराबाद हम डेवलप करें और हैदराबाद डेवलप करें बोल के बोल रहे हैं. असद साहब ओनली 30 बस्तियों को, 1900 बस्तियों को थोड़ा बहुत खरीद चुका है, मगर 3,000 बस्तियों को कभी भी नहीं करते भी. अभी हैदराबाद के बच्चे पढ़े लिखे हैं तो असद साहब को डर हो जाता. असद साहब नहीं बैठते ना. असद साहब 40 साल से उन्हीं एमपी है, उनका फैमिली पूरा एमएलए है, मगर हैदराबाद के बच्चों को कभी एमपी की सीट नहीं दिए. हैदराबाद कौम को कभी एमपी एमएलए का सीटा नहीं दिए. हैदराबाद बस्ती वालों को नहीं दिए. हैदराबाद में असद साहब ईसाइयों को, दलितों को, ना हिंदुओं को किसको भी केयर नहीं करे. असद साहब आप सोचिए, एक बार भी हैदराबाद में एक मैनिफेस्टो नहीं रखे. असद साहब आपको मैं सीधा पूछ रहा हूँ, आप कितना जना मुसलमानों को ऑटो दिलाए, कितना जना मुसलमान बच्चों को कारा दिलाए, कितना जना मुसलमानों को बिजनेस मैन तैयार करे, कितना औरत बच्चों को शादी मुबारक दिलाए. हैदराबाद में औरत बच्चों का 20 लाख औरत बच्चों का शादी हुआ तो शादी मुबारक 20 जनों को भी नहीं आया, मगर शादी मुबारक दिलाया, वो दिलाया, ये दिलाया बोल के आप ఓటా పూछ रहे. మాధవీలత గారు, మీరు ఎక్కడ ఓటు అడిగే అర్హత మీకు లేదు. మీరు జనాలను రెచ్చగొట్టి మత కొల్లాలు లేపాలని ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను మీరు వచ్చి బస్తీలలో మత కొల్లాలు లేపుతున్నారు. మీ నడవడిక ప్రజలందరూ గమనిస్తున్నారు. భారతదేశంలో బీజేపీ ఎంఐఎం పార్టీ 2 మతతత్వ పార్టీలే. వీటికి ఓటేసి మీ మానాలు పాటు చేసుకుంటారా, లేకపోతే ఎంఈపీ పార్టీ లాంటి పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు మీరు గౌరవించి ఓటేసి మిమ్మల్ని మీరు మీ కుటుంబాలని కాపాడుకుంటారా? హైదరాబాద్ వాసులారా మీకే అప్పచెప్తున్నాము. మేము వస్తే ఏం చేస్తాం అనేది స్పష్టంగా చెప్తున్నాము. మేము ఓటు అడుగుతున్నామంటే
ఖచ్చితమైన నమ్మకమైన ఒక బైలాస్తోని నమ్మకమైన ఒక మేనిఫెస్టోని ఓటు అడుగుతున్నాము. మేము చెప్తాం, పేపర్ రాసిస్తాము మేము ఏం చేయాలనేది, కానీ మీరు రాసి చేయగలరా? అసదుద్దీన్ ఓవైసీ, మాధవిలత తక్షణమే ఎంఈపీ క్యాండిడేట్ ఎంబడి డెబిట్కు రావాలి. ఏ టీవీ ఛానల్లో మీరే చెప్పండి, మేము వస్తాము. మీరు అభివృద్ధి చేసిన అంటారు, కనీసం బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉన్నప్పుడు సెంట్రల్ ఫండ్స్ కూడా కేటాయించలేదు. హైదరాబాద్లో ఇంతవరకు ఏ బస్తీలో కూడా బీజేపీ ఫండ్స్తోని డెవలప్మెంట్ చూపలేదు. ఇక్కడ స్టేట్లో ఉన్న ఎంఐఎం పార్టీ కానీ, అక్కడ ఉన్న బీజేపీ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా హైదరాబాద్ ప్రజలకు న్యాయం చెయ్యలేదు, చెయ్యబోదు కూడా. నేను सूटिगा अड़ुना, मैं सीधा सीधा पूछ रहा हूँ, हैदराबाद में ऐसा कौम को एमआईएम पार्टी, कांग्रेस पार्टी, बीजेपी पार्टी क्यों अभी तक मूसी नदी को सपोर्ट नहीं करके, मूसी नदी क्लीन करा के, मूसी नदी के हैसो बाजू के हैसो गरा कहीं को नहीं डेवलप करे, मूसी को क्यों नहीं डेवलप करे? मदीना से लेके चंद्रन गुट्ट तक क्यों रोड बढ़ाई नहीं है? मदीना से लेके याकतपुरा, चारमीनार, याकतपुरा, पिसलबंडा, टोली चौकी, ये एरिया में अभी तक गंदा बस्ती, गंदगी है, क्यों साफ नहीं करा रहे? क्यों डेवलपमेंट नहीं करा रहे? हैदराबाद बच्चों को क्यों नहीं पढ़ा रहे? हैदराबाद औरतों को क्यों बाहर नहीं निकाल रहे? औरत बच्चों को, हैदराबाद में औरत बच्चों को क्यों नौकरी नहीं करने नहीं दे रहे? क्यों पढ़ने नहीं दे रहे? हैदराबाद में जो बच्चियां, लड़कियां पढ़ेंगे डेवलप होंगे, और बस्ती का बच्चे लड़के पढ़ के डेवलप होंगे, आपका नहीं चलेगा। उसके वजह से उन लोग अभी तक डेवलपमेंट नहीं करे। मैं ये बोल रहा हूँ, अब से हैदराबाद में जो भी काम करना है, तो जो भी काम बनना है, तो हैदराबाद के काम हम एमईपी पार्टी को वोट डालेंगे, एमईपी पार्टी को जिताएंगे, एमईपी पार्टी के साथ है। हैदराबाद में है सो पार्टियों को ये इलेक्शन में एमईपी पार्टी का दम दिखाएंगे। एमईपी पार्टी कितना वोट से कैसा जीतेंगे आपको आगे आगे मालूम होंगे। हम ऑलरेडी हैदराबाद में 3000 बस्तियों में कमिटियां डाल के हैं, हैदराबाद में 3000 बूथों में हम बच्चों को रेडी करके है। हम लोग पब्लिक में आके काम करने वाले हैं, काम करते रहेंगे। हम हैदराबाद में ऐसो बच्चों को डेवलप करेंगे, हैदराबाद में ऐसो सफाई कर्मचारी के डेवलपमेंट के लिए काम करेंगे, हैदराबाद में ऐसो दलित डेवलपमेंट के लिए काम करेंगे, हैदराबाद में ऐसो ईसाई के लिए काम करेंगे, हैदराबाद में ऐसो गरीब बच्चे भाई बहनों के लिए हम काम करेंगे, हैदराबाद में ऐसो बूढ़े लोगों के लिए हम काम करेंगे। हम हैदराबाद हर एक सिटीजन के लिए काम करेंगे। हैदराबाद में जो जीने को आया, हैदराबाद में जो सेटलर है, उन लोगों को भी हम एमईपी पार्टी की तरफ से काम दिलाएंगे, काम करेंगे। हैदराबाद डेवलपमेंट में एमईपी पार्टी आगे रहेंगे।